హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏమిన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి. సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూపించబోతున్నాను. హోమ్ టూర్ చేస్తున్నానండి. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా ఊరికి వచ్చాము కదా, సరే అట్లీస్ట్ ఇల్లు అయినా వీడియో చేసి పెడదామని పెడుతున్నాను. సో అది వచ్చేసి చిన్న గేట్ అండి. ఇదేమో ఫస్ట్ మెయిన్ గేట్ ఉంటుంది. సో ఇలా ఎంట్రన్స్ ఉంటుందండి లోపలికి. సో ముందు ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ఇటు సైడ్కి ఏమో మొత్తం వాష్ ఏరియా అండి. ఇటు వాటర్ హౌస్లు ఉంటాయి, వాటర్ ఉంటాయి, అందులో వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఇటు ఇక్కడ వచ్చేసి ఒక మందారం చెట్టు ఉంటుందండి. సో గులాబీ చెట్టు కూడా ఉంటుందండి అక్కడ. ఇటు సైడ్ ఇప్పుడు లెఫ్ట్లో చూసుకుంటే మనకు ఇక్కడ 2 వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఒకటి ఎల్లో ఫ్లవర్స్ చెట్టు ఉంటుంది. అండ్ కరివేపాకు గోరింటాకు చెట్లు అన్నీ ఉంటాయండి ఇక్కడ. చాలా మంచిగా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది అండి. చెట్టు ఉంటే మనకు అసలు ఆ ఫీలింగే వేరు. సో ఇలా లోపలికి వెళ్ళిపోతే ఎంట్రన్స్ ఇక్కడ ముందు ఇక్కడ కనిపించేది మీకు లెఫ్ట్లో అయితే అది స్టోర్ రూమ్ అండి. సో ఇలా అట్లనే వెళ్తే బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంటుంది. అక్కడ వచ్చి ఒక చిన్న గేట్ కూడా ఉంటుందండి. కొంచెం అంటే కుక్కలు కానీ వేరే ఏమైనా అంటే వేరే ఏమైనా కాకుండా. సో ఇక్కడ వచ్చేసి కొంచెం సంత ఉంటుందండి. సో ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదని ఇక్కడ ఈ సందులో ఒక ట్యాప్ ఫిట్ చేపించేసి ఇక్కడ పెట్టించేశారు. సో ఇది బాగుంటుందండి. ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ కూడా బయట పెట్టేస్తారు. ఎందుకంటే నైట్ టైం బయట పడుకునేటప్పుడు గాలి కాకపోతే అదే పెట్టుకుంటారు. ఇది వచ్చి స్టోర్ రూమ్ అండి. సో ఇక్కడ ఇవి స్టెప్స్ అండి. అంటే చాలా ఇయర్స్ బ్యాక్ కదా కట్టిన ఇల్లు కాబట్టి అప్పుడు చిన్న స్టెప్స్ పెట్టించారు. సో అలా పైకి వెళ్ళిపోవడానికి అది. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాము. సో వెళ్తే ఫస్ట్ వచ్చేది ఇది హాల్ అండి. ఇది మొత్తం ఇలా పొడుగ్గా హాల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆర్చ్ ఉంటుందండి. మనకి లెఫ్ట్లో ఆర్చ్ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకు సిట్టింగ్ రూమ్, బెడ్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్లో వెళ్తే ఏంటంటే మనకి ఇక్కడ అంటే పార్టీషన్ లాగా ఉంటాయండి. లోపల వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంటుంది. సో అక్కడ డైనింగ్ టేబుల్ కూడా పెట్టేశారు. అట్లా ఒక 6 మెంబర్స్ వరకు అయితే కూర్చోవచ్చు అండి ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర. సో ఇక్కడే కూలర్ పెట్టేశారండి. ఎందుకంటే బయట చాలా వేడిగా ఉంది. సో ఇక్కడైతే బెటర్ ఉంటుంది, ఇక్కడ పెట్టారు. సో కూలర్ వెనకాలనే ఫిల్టర్ అండ్ మనకు ఒక సింక్ కూడా ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు ఇట్లా కూడా వెళ్ళొచ్చు అండి. మన కిచెన్లోకి ఇలా వెళ్ళొచ్చు, లేకపోతే అదేంటి టీవీ రూమ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. సో ఇలా లోపలికి వెళ్తే ఫస్ట్ మనకి ఇటు సైడ్ అయితే ముందు కనిపి ఫ్రిడ్జ్ ఉంటుందండి. అటు సైడ్లో అయితే పైన దేవుడు ఫొటోస్ పెట్టేశారు. ఇక అమ్మకు నచ్చినట్టు అన్ని సామాన్లు కూడా చదివేసింది. అమ్మకైతే ఎన్ని సామాన్లు ఉన్నా తక్కువేయండి. ఏమైనా కొత్తవి కనిపించిందంటే చాలు కంపల్సరీ కొంటుందండి. ఎవరిని చెప్పి మరీ తెప్పించుకుంటుంది. సో ఇలా మొత్తం ఇక ఆమెకు నచ్చినట్టు ఆమె పెట్టుకుంది. అంతేగాని ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటే ఏ సామాన్లు అనేవి ఇక్కడ ఉన్నాయి కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక సింక్ అలానే పైన ఒక మిర్రర్ కూడా ఉంటుందండి. సో ఇలా మళ్ళీ బ్యాక్ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తే ఏంటంటే ఇది వచ్చేసి ఒక సిట్టింగ్ రూమ్ అండి. ఈ రూమ్లో మనకు టీవీ అండ్ సోఫా అనేవి ఇక్కడ ఈ రూమ్లోనే ఉంటాయి. కాకపోతే ఇక చాలా ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు కాబట్టి చిన్న చిన్నవిగా ఉంటాయండి రూమ్స్ అయితే. కాకపోతే చాలా నీట్గా ఉంటుంది. అమ్మ అయితే ఇప్పుడప్పుడు క్లీన్ అంతా నీట్గా పెట్టుకుంటుంది. మా పిల్లలు వచ్చేసి ఇక్కడ మురుకులు తింటున్నారండి. వాళ్ళు హాయ్ చెప్తారు. మేము వస్తున్నాను. మా అమ్మని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టింది. సో ఆ ఫోటో పంపించేది మా అక్క అండి చిన్నప్పుడుది. ఇలా కూడా వెళ్ళొచ్చు మనం కిచెన్లోకి. ఇలా అటు బయట నుంచి కూడా రావచ్చు, ఇలా లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ ఉంటాయండి. అవి ఏంటంటే ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు అండి, ఎల్లో టీషర్ట్ అయినా వాడేమో మా బాబు. ఇక్కడ ఫొటోస్ పైన చూస్తే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మా నాన్నమ్మ అంటే తాతయ్య వాళ్ళ ఫోటో ఉంటుందండి. వాళ్ళంటే మాకు చాలా ఇష్టము. కాకపోతే చనిపోయి కూడా ఒక 10 years దాకా అయిందండి. సో అట్లనే ఏమైనా బొమ్మ ఏమైనా ఫొటోస్ అట్లా పైన పెట్టేశారు. అవి అన్నీ రిసెప్షన్ ఫోటో. అండ్ ఇక్కడే మేము చిన్నప్పుడు అండి మేము 6 మెంబర్స్ అంటే మేము 4 అమ్మ నాన్న. మేము చిన్నగా ఉన్నప్పుడు ఫోటో అది ఫ్రేమ్ కట్టించి పెట్టారు. అట్లనే ఇక్కడ అమ్మ వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళారండి, తిరుపతి వెళ్ళారు అన్నయ్య వాళ్ళు పెళ్ళైన తర్వాత. సో ఆ ఫోటో కూడా పెట్టారు. సో అమ్మ వాళ్ళకి ఏంటంటే నీట్గా మొత్తం కర్టన్స్ కూడా అన్నీ ఇక్కడ నుంచి డోర్ ఉంటుందండి, ఓపెన్ బయటికి కూడా వెళ్ళిపోవచ్చు. కర్టన్స్ పెట్టండి కవర్ చేసేసారండి నీట్గా ఉండడానికి. ఇదంతా మొత్తం సెట్ చేసింది మా అన్నయ్య అండి. మా అన్నయ్య మా చెల్లి అప్పుడు మ్యారేజ్ కాకుండా మొత్తం వాళ్ళు మొత్తం ఇట్లా సెట్ చేసి పెట్టారు. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ ఈ టేబుల్ మీద యాక్చువల్ అయితే ఇది ఐరన్ చేయించడానికని తీసుకున్నారండి. కానీ ఇక అంత పెద్ద దానికి యూజ్ చేయడం ఎందుకని బెడ్షీట్లు, పిల్లోస్ ఏమున్నా దాన్ని పెట్టేసి సైడ్ అయితే సెల్ఫ్లు ఉంటాయి. అవన్నీ అమ్మ నాన్న బట్టలే ఉంటాయి అందులో. ఇది
వచ్చేసి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పడుకోవడానికి యూజ్ అవుతుంది. లేకపోతే ఎప్పుడు అలానే ఖాళీనే ఉంటుందండి. అమ్మ వాళ్ళు బయటనే పడుకుంటారు. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇంకా చుట్టాలు ఎవరు వచ్చినా ఇంటికైతే మేమైతే మ్యాక్సిమం ఇందులోనే రెడీ అవుతాము. ఎందుకంటే దీనికి ఒక అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి. అలానే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది. సో ఇక రెడీ అవ్వడానికి అయితే మాకు ఇదే రూము లేడీస్కి అయితే. సో ఇప్పుడు ఎవరు లేరు, అందరూ ఊరికి వెళ్ళిపోయారండి. అందరూ వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి నీట్గా ఉంది. సో దీనికి మొత్తం సైడ్ సెల్ఫ్లు ఉంటాయండి. వాటికి మొత్తం కర్టన్స్తో కవర్ చేసేసారు. ఇదంతా మా అన్నయ్య ప్లానింగ్ అండి. మొత్తం కర్టన్స్ ఆయనకి ఏంటంటే కర్టన్స్ కవర్ చేసి నీట్గా ఉండాలని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుందండి. సో అమ్మాయిని ఎప్పుడైనా రెడీ అవ్వాలని కూడా ఇక్కడే రెడీ అవుతారు. సో ఇటైతే సెల్ఫ్లు ఉంటాయి. అమ్మ బట్టలు లేకపోతే ఇంకా బ్యాగ్స్, ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా బ్యాగ్స్ అన్నీ పెట్టుకునే అంత సెల్ఫ్లు ఉంటాయి. చాలా ఉంటాయి ఇవి సెల్ఫ్లు అయితే. సో ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి అమ్మాయి. అలానే ఇక్కడ బీరువా కూడా పెట్టేశారు. పెద్ద బీరువా అండి, డబల్ డోర్ది. సో దానికి సరిపడ ప్లేస్ ఉంటే దాన్ని కూడా పెట్టేసి ఇక మొత్తం కర్టన్తో కవర్ చేసేసారండి. సో మనకి ఏంటంటే మొత్తం కవర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అని అంతా కవర్ చేసేసారు. సో ఇలా చేసేసిన ఎంత నీట్గా ఉంది చూడండి. ఇక్కడ ఒక టీ పై కూడా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుంది కదా అని పెట్టేశారు ఇక. సో ఇప్పుడు ఈ రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. సో ఇలా డ్రెస్సింగ్ రూమ్ పక్కనకి వస్తే కొంచెం ఇక్కడ డోర్ ఉంది, వాష్రూమ్ది. ఇది ఓపెన్ చేసి ఇక వాష్రూమ్ అండి. దీంట్లో వచ్చేసి వెస్టర్న్ అయితే పెట్టించారు. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో అమ్మ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని. బయట వచ్చేసి ఇండియన్దే అండి. ఇక్కడేమో వెస్టర్న్ పెట్టించారు. పైన గీజర్ కూడా పెట్టించేశారు. ఫ్యూచర్లో అమ్మ వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళకు ఉండడానికని ఇక ముందే అన్ని ప్లానింగ్తోనే పెట్టించేశారు. రేపు ఏదన్నా ఇదే యూజ్ చేసుకుంటారు కదా వాళ్ళు కూడా. ప్రజెంట్ అయితే బయటనే యూజ్ చేస్తారు. మేము వచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తాము. సో తర్వాత ముందు వాళ్ళకి యూజ్ అవుతుందని మొత్తం వాళ్ళ ప్లాన్తోనే పెట్టించేశారు. అలానే ఇన్వర్టర్ కూడా పెట్టించేశారండి. విలేజ్ కదా ఎక్కువ కరెంట్ పోతూ ఉంటుంది. సో ప్రాబ్లం అవ్వకూడదని పెట్టించేశారు మొత్తం. ఇక ఒకటేసారి పెట్టించేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ పెట్టియారు కదా అని. ఈ ఇల్లు వచ్చేసి మొత్తం రెనోవేషన్ ఒక 3-4 years బ్యాక్ జరిగిందండి. ఒక 4-5 years అవుతుంది. సో అప్పుడు అంతా నీట్గా పెట్టించేసి అన్నీ ఎక్కడక్కడ సెట్ చేసేసారు. సో అమ్మ అయితే నీళ్ళు మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటుందండి. ఎప్పుడప్పుడు చూడడం చేస్తూ ఉంటుంది. సో అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ అండి. 2 bedrooms. ఇలానే మనం బయటికి వెళ్తే ఇక్కడ సిట్టింగ్ రూము అండ్ ఇక సిట్టింగ్ రూమ్లో సోఫాలు, టీవీ మాత్రమే ఉంటుంది. ఇంకా దానికంటే ఎక్కువ ఏం పెట్టలేము ఇక్కడ, ఎందుకంటే అంత స్పేస్ ఏమి ఉండదు. సో ఏమైనా ఉంటే చిన్న చిన్న సామాన్లు సెల్ఫ్లో అట్లా పెట్టేస్తారు. ఇంకా బయట చూస్తే మాత్రం చాలా ప్లేస్ ఉంటుందండి. ఇలా కర్టన్స్ అయితే కవర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ కర్టన్స్ అయితే అన్నయ్య కేరళ నుంచి తెచ్చిండండి. ఎందుకంటే ముందు అన్నయ్య అక్కడే జాబ్ చేసేవాళ్ళు. సో మెజర్మెంట్ తీసుకెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చిండు అవి. సో ఇలా లోపల చూస్తే బయట ఇలా ఉంటుందండి. మొత్తం ఇంత ప్లేస్ ఉంటుంది. ఇల్లు కంటే బయట ప్లేస్ ఎక్కువ ఉంటుందండి. సో నీట్గా చాలా బాగుంటుంది. స్పేసియస్గా ఆడుకోవడానికి కూడా పిల్లలు వచ్చినప్పుడు చాలా నీట్గా బాగుంటుంది. సో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మీకు కనుక నచ్చింది మాత్రం లైక్ చేయండి. సో ఎలాగో అమ్మవారు వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఖాళీగా ఏం చేయనండి. సరే హోమ్ టూర్ అయినా చేద్దామని చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.